'సింగీతం'. అహిల్య బెమ్రు, అయన్ లీడ్స్‌గా 'సింగీతం' శ్రీనివాసరావు గారి డైరెక్షన్‌లో వచ్చిన మ్యూజికల్ ఫ్యాంటసీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ప్రతాప్ అనే కుర్రాడు వాళ్ళ నాన్న నుంచి వారసత్వంగా వచ్చిన 100 ఎకరాల గోల్డ్ మైన్స్‌ని అమ్మేసి లైఫ్‌లో సెటిల్ అవ్వాలని ఎన్నో ఆశలతో కుబేరపురం అనే ఊరొస్తాడు. అప్పటికే రేణు ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ మైనింగ్ కంపెనీ ఊరంతా మైనింగ్ చేసి పచ్చని ప్రదేశాన్ని కాస్త ఎడారిలా తయారు చేస్తారు. ప్రస్తుతం ఆ ఊరు మొత్తంలో ఒకే ఒక చెట్టు ఉంటది. అయితే ఆ చెట్టున్న ప్రాంతంలో బంగారం ఉందని తెలియటంతో ప్రతాప్ రేణుతో చేతులు కలిపి ఆ చెట్టును కొట్టేసి మైనింగ్ మొదలు పెడతాడు. ఇక అప్పటి వరకు ఆ చెట్టుని అమ్మలా భావించి జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్న గౌరీ వాళ్ళని ఆపటానికి తనకి ఎవరూ సహాయం చేయకపోవడంతో ఊరికి శాపనార్థాలు పెడుతుంది. ఫలితంగా ఊరి వాళ్ళకి మాటలు పోయి పాటలొస్తాయి. నోరు తెరిస్తే పాట తప్ప మాట రాదు. అవి కూడా ఉట్టి పాటలు గాదు. మరి తర్వాత ఏం జరిగింది? అసలు గౌరీ పెట్టిన శాపం ఏంటి? అది నిజంగా ఎలా మారింది? ఈ పాటల వెనక మిస్టరీ ఏంటి? ఇంతకీ ఈ ప్రతాప్ ఎవరు? తన కథేంటి? చివరికి ఆ శాపం నుంచి బయటపడటానికి ఊరి వాళ్ళు చేసిన ప్రయత్నాలు, పోరాటాలు ఏంటి? ఈ ప్రాసెస్‌లో వాళ్ళు నేర్చుకున్న పాఠాలేంటనేది మీరు ఖచ్చితంగా సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బావుంది. నాకైతే చాలా నచ్చింది. ముందు సినిమా అంతా పాటలే అంటే కొంచెం టెన్షన్ పడ్డా. కానీ సినిమా స్టార్ట్ అయ్యి టైటిల్ కార్డ్ పడేలోపు నా అనుమానాలన్నీ ఆవిరైపోయాయి. సినిమా చూస్తున్నంత సేపు నా మొహం మీద ఒక స్మైల్ ఉంది. ఏదో తెలియని ఆనందం. సినిమా అంతా ఒక విమ్జికల్ ఫీల్ ఉంది. రీసెంట్‌గా 'ఆదిత్య 369' రీ రిలీజ్ తప్ప సంగీతం గారి సినిమాలేవి నేను థియేటర్‌లో చూడలేదు. ఈ సినిమా చూసేటప్పుడు నాకు ఒక్కటే అనిపించింది. ముందు జనరేషన్ వాళ్ళు ఎంత లక్కీ అని. ఈ ఒక్క ప్రయోగం చూసే నేను ఆహా! ఓహో! అనుకుంటున్నా. దీన్ని మించిన అద్భుతమైన ప్రయోగాలు ఆయన ఎన్నో చేశారు. అవి అప్పట్లో ఆడియన్స్ థియేటర్‌లో చూసినప్పుడు ఎంత థ్రిల్ అయ్యారో, ఎంత జాయ్ ఫీల్ అయ్యారో అని ఆలోచిస్తే కుళ్ళొచ్చేస్తా ఉంది. పైకి ఇది ఓ ఫ్యాంటసీ మ్యూజికలే అయినా, లోపల చాలా రెలెవెంట్ సోషల్ ఇష్యూస్ మీద డిస్కషన్‌తో పాటు మంచి మెసేజ్ గూడా ఉంది. సినిమా స్టార్ట్ అవ్వటం కొంచెం రఫ్‌గానే మొదలవుతుంది. ఆ క్యారెక్టర్స్‌ని, వరల్డ్‌ని పరిచయం చేసిన విధానం కొంచెం ఆర్డినరీగా, రొటీన్‌గానే అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత టైటిల్ కార్డ్ దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు సినిమా మంచి హైలో వెళ్తుంది. అదిరిపోయే పాటలు, ఎక్సైటింగ్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్, మంచి కామెడీతో సినిమా భలే అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ ఇంకా బెటర్ ఉంటది. ఇక్కడ వచ్చే మిస్టరీ ఎలిమెంట్స్, ఎమోషనల్ యాంగిల్ బానే ఆకట్టుకుంటాయి. గౌరీ గుహలో పజిల్ సాల్వ్ చేసే సీన్ కి థియేటర్ లో విజిల్స్ పడ్డాయి. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు మంచి ఎమోషనల్ హై ఉంటది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ బాగా ఆకట్టుకుంది. ఇక లాస్ట్ లో ఒక మంచి సర్ప్రైజ్ కూడా ఇచ్చారు. మొత్తంగా సినిమా అయ్యాక చప్పట్లు కొట్టుకుంటూ ఆనందంగా థియేటర్ నుంచి బయటకొచ్చా. అలాగని ఇదేం పర్ఫెక్ట్ సినిమా అని నేను చెప్పట్లేదు. ఫ్లాస్ ఉన్నాయి. అండర్ డెవలప్డ్ క్యారెక్టర్స్, కన్వీనియంట్ రైటింగ్, కొన్ని ప్లాట్ హోల్స్, ఆర్టిఫిషియల్ గా అనిపించే ఊరు ఇలాంటివి ఉన్నాయి. బట్ ఐ కుడెంట్ కేర్ లెస్. యాక్చువల్ గా సినిమా చూసేటప్పుడు నాకు ఇవేవీ కనిపించలేదు. అలా మ్యాజిక్ చేశారు. ఇక పర్ఫార్మెన్స్‌ల విషయానికొస్తే గౌరీగా అహిల్య బెమ్రు చాలా చేసింది. రెబెల్ విత్ ఎ కాస్ట్ టైప్ క్యారెక్టర్ అండ్ షీ నెయిల్డ్ ఇట్. తెలుగు సినిమాకి మరో మంచి టాలెంట్ దొరికేసింది. షీ ఈస్ వెరీ చార్మింగ్ అండ్ ఎక్స్‌ప్రెసివ్. ఇక ప్రతాప్‌గా అయాన్ కూడా బానే చేశాడు. బట్ తన క్యారెక్టర్‌ని ఇంకొంచెం ఎక్స్‌ప్లోర్ చేసుంటే బావుండు అనిపించింది. ఇక రేణుగా శాలిని బానే చేసినా, తన క్యారెక్టర్ మాత్రం అండర్ డెవలప్డ్ గానే అనిపించింది. వాళ్ళ నాన్న అప్రూవల్ కోసం ఏం చేయటానికైనా వెనకాడని తను లాస్ట్‌లో అంత సింపుల్ గా మారిపోవటం నాకంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. తన క్యారెక్టర్‌ని ఇంకా డీప్ గా ఎక్స్‌ప్లోర్ చేయాల్సింది. ఇక నివేదా పేతురాజ్, రాహుల్ రవీంద్రన్ డీసెంట్ అనిపించగా, సినిమాలో మిగిలిన సపోర్టింగ్ క్యాస్ట్ అంతా తమ పాత్రలకి మాటలతో, పాటలతో పూర్తిగా న్యాయం చేశారు. ఇక టెక్నికల్‌గా సినిమా స్ట్రాంగ్‌గానే ఉంది. ఇలాంటి ఔట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్‌ని నమ్మి సినిమాని బ్యాక్ చేసినందుకు నాగశ్విన్‌ని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. డైరెక్టర్‌గానే గాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా తన టేస్ట్ ఏంటో చూపించాడు. ఇక అంకుర్ అందించిన సినిమాటోగ్రఫీ బావుండగా ఎడిటింగ్ డీసెంట్ అనిపించింది. ఇక ఈ సినిమాకి ప్రాణం అంటే దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ అనే చెప్పాలి. ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్బమ్ విని ఇక దేవి పని అయిపోయిందేమో అనుకున్నా. కానీ ఈ సినిమాకి తన మ్యూజిక్‌తో ప్రాణం పోసాడు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోవటమే గాక మాటలని మెలోడీలుగా మార్చడంలో తన బ్రిలియన్స్ చూపించాడు. డీఎస్‌పీ ఈస్ బ్యాక్ బేబే. ఇక వీఎఫ్ఎక్స్ వర్క్ పర్లేదనిపించింది. ఇంకొంచెం బెటర్‌గా ఉండాల్సింది. బట్ ఓకే. ఇక రైటర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారి విషయానికొస్తే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎప్పుడో 15, 20 ఏళ్ల క్రితం ఐడియా అంటిది. ఇప్పటికీ ఫ్రెష్‌గా, రిలవెంట్ గానే ఉంది. అంటే ఆయన ఆలోచనలు ఎంత అడ్వాన్స్‌గా ఉండేవో దీన్ని బట్టే అర్థమవుతుంది. ప్రెజెంట్ ఏ సినిమాకైనా డైలాగులు చాలా ముఖ్యం. కానీ వాటిని పాటలుగా మార్చి 2 గంటలు ఎంగేజ్ చేయటం అంటే అది మామూలు విషయం గాదు. అందరికయ్యే పని గూడా గాదు. తెలుగు సినిమా, ఇండియన్ సినిమా, ప్రపంచ సినిమా చూడని ఓ యూనిక్ అటెంప్ట్ ఇది. ఇలాంటి విజనరీ డైరెక్టర్ మన తెలుగువాడు అవ్వటం నిజంగా మన అదృష్టం. ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఇట్స్ ఎ మస్ట్ వాచ్. తెలుగు సినిమాల్లో కొత్త ఐడియాలు ఏమీ ఉండవు అని ట్విట్టర్‌లో కూర్చొని ట్రోల్ చేసే వాళ్ళంతా ఈ సినిమాకెళ్ళండి. సపోర్ట్ చేయండి. అలా గాకుండా రేపొద్దున ఓటీటీలోకొచ్చాక అర్రె! ఈ సినిమా థియేటర్‌లో ఎలా మిస్ అయ్యాం అని సెకలు పడొద్దు. అది విషయం.